హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా భీమవరంలో ఈ ఇయర్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ గురించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ప్రతి సంవత్సరము కూడా భీమవరం వెస్ట్ గోదావరిలో ఉండే భీమవరంలో ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేస్తారండి. సో ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట వే. సో నేను ఇలాగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడైతే మనకు చిన్న చిన్న అక్వేరియంస్ లాగా స్టార్టింగ్‌లో ఏర్పాటు చేశారు. సో కొద్దిగా ముందుకెళ్ళే కొద్దీ అక్వేరియం సైజు అంతా కూడా కొద్దిగా మారిందనమాట. సో ఫస్ట్ వాకింగ్ వే అంతా కూడా ఇలా ఏర్పాటు చేశారనమాట. సో ప్రతి సంవత్సరము లూథరన్ హై స్కూల్ గ్రౌండ్‌లో భీమవరంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. 3 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కొక్కరికి కూడా 100 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరము ఒక్కొక్క థీమ్‌తో ఏర్పాటు చేయటం ఇప్పుడు స్పెషాలిటీ కదండీ. ఎక్కడ చూసినా ఇలాంటి థీమ్స్ ఎగ్జిబిషన్స్ వచ్చేసాయి. సో ఇప్పుడైతే ఇక్కడ అండర్ వాటర్ ఫిష్ టనెల్ థీమ్‌తో ఏర్పాటు చేశారు. నేనైతే ఇది ఆల్రెడీ వైజాగ్‌లో ఈ అండర్ వాటర్ ఫిష్ టనెల్ ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేసేసాను. నాకంతా ఇది సుపరిచితమే. అయితే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్‌కి వెళ్ళడానికి కూడా ఇప్పుడు భీమవరంలో వీడియో చేయటం కోసమే. ఎందుకు అంటే భీమవరం కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చేశానన్నమాట. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళకి. నేనైతే ముందు చూసాను. అయితే ఇంకోటేంటంటే ఇది తొందరగానే నేనొచ్చేసాను. నార్మల్‌గా అయితే 6:00 అలాగా మనకి జెయింట్ వీల్స్ కానీ అవన్నీ బాగా స్టార్ట్ అవుతాయి ఈవినింగ్ టైంలో. అయితే నేను తొందరగా రావటానికి రీజన్ ఏంటంటే నార్మల్‌గా నేను ఈ జెయింట్ వీల్స్ అవన్నీ భయమనమాట ఎక్కను. నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్ కూడా ప్రెజెంట్ ఏం తీసుకోవట్లేదు నేను. సో అందుకు ఇంకెందుకు లేట్‌గానే మనం వెళ్ళినా సరే ఒకటే ఆ క్రౌడ్‌తో మనం అంతగా వీడియో షూట్ చేయడం అవ్వదు కదా! నా మెయిన్ పర్పస్ నేనొచ్చిందేంటి వీడియో కోసం కాబట్టి కొద్దిగా ముందరే వచ్చేసాననమాట. సో ఇలా కొంచెం అవన్నీ అక్వేరియంస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ అండర్ వాటర్ ఫిష్ టనల్‌ది స్టార్ట్ అయిపోతుందనమాట ఇలాగా. ఇదొక 4 కంపార్ట్మెంట్స్‌తో ఏర్పాటు చేశారు. సో రకరకాల ఫిష్‌లతో ఎక్వేరియంస్ కానివ్వండి, అండర్ వాటర్ టనెల్స్ కానివ్వండి చాలా బాగున్నాయి. రకరకాల ఫిష్‌లున్నాయి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా సరే ఈ ఫిషెస్ చూసినప్పుడు కలర్‌ఫుల్‌గా చాలా చక్కగా అనిపిస్తున్నాయండి. ఎక్వేరియంస్‌లో కూడా రకరకాల రాళ్ళు కింద ఏర్పాటు చేసినవి, ఆ చెట్లు అవన్నీ సూపర్‌గా ఉన్నాయండి. సో ఇదైతే ఎగ్జిట్ అనమాట ఈ టనెల్ నుంచి. సో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జిబిషన్ అంటే చాలానే ఉంటాయి కదండీ. ఈ థీమ్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇదంతా షాపింగ్ జోన్‌లోకి వచ్చేసాము. సో ఓన్లీ ఈ థీమ్ వరకు చూసేసి షాపింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏ టైంలో వచ్చినా పర్వాలేదండి. షాపింగ్ జోన్ ఎప్పుడు యాక్టివ్‌లోనే ఉంటుంది. సో ఈ ఎగ్జిబిషన్‌లో ఏంటి స్పెషాలిటీ అంటే మనకి షాప్స్‌లో దొరికే వాటికంటే ఎక్కువ మోడల్స్ ఉంటాయండి. ఇయర్ రింగ్స్ అయినా ఇప్పుడు మనం షాప్‌లో ఇన్ని వెరైటీస్ అయితే చూడలేము. మెయిన్ అందరూ ఎగ్జిబిషన్‌కి వెళ్ళడానికి రీజన్ కూడా అంతే అండి. రకరకాలు ఉంటాయి. అందుకు బాగా ఇష్టపడతారనమాట. షాపింగ్ వాళ్ళందరికీ కూడా ఈ లైన్‌లో 2 సైడ్‌లు కూడా ఇలాగా షాపింగ్ స్టాల్స్ అనేవున్నాయి. యాజ్ యూజువల్‌గా అన్ని దగ్గరలో ఉన్నట్లుగానే అన్ని రకాలున్నాయి. నెక్స్ట్ అయితే ఇంకా ఇది ప్లేయింగ్ జోన్ అనమాట. సో రకరకాల ఆటలండి. ఈసారైతే నేనేం వేయలేదు. ఎప్పుడూ ఆ రింగో ఏదో ఒకటి ఆడుతుంటాను. సో ప్రతిసారి ఆడి ఆడి ఇంకా బోర్ కొట్టేసింది. ఇవి గూడా నేనైతే ఇంకేమి ఆడాలనుకోలేదు ఈసారి. నెక్స్ట్ ఫుడ్ జోన్ అనమాట. ఫుడ్స్ కూడా రకరకాలుగా మనకి ఉంటాయన్నమాట ఇక్కడ. ఎవరైనా టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు టేస్ట్ చేయొచ్చు డిఫరెంట్‌గా. నెక్స్ట్ డెవిల్ హౌస్ అండి. మరి ఇంతకుముందు ఉండేదో లేదో నాకు తెలీదు కానీ ఈసారైతే కొత్తగా నేను అబ్జర్వ్ చేశాను ఈ డెవిల్ హౌస్ అనమాట. సో ఇక్కడ నుంచి ఫుడ్ స్టాల్స్ బాగా స్టార్ట్ అయిపోయాయి. సో అన్ని ఐస్ క్రీమ్స్ అని, చాట్స్ అని, పానీపూరి అని, ఇంకొకటేమిటి ఫాస్ట్ ఫుడ్ అంతా కూడా అవైలబుల్‌గా ఉంటుందండి ఇక్కడ.
సో ఇలా ముందుకెళ్తే నెక్స్ట్ జెయింట్ వీల్స్ అని, బ్రేక్ డాన్స్ అని అలాంటివన్నీ అనమాట. సో ఈ ఎగ్జిబిషన్ అంటే ఈ జెయింట్ వీల్స్, ఈ బ్రేక్ డాన్స్ ఇవన్నీ భయం లేని వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. సో నాకు ఇవి భయం కాబట్టి నేను ఎప్పుడు వాటి జోలికి వెళ్ళనులేండి. అందుకే లైట్ ఫీల్ అవ్వక ముందే కొంచెం జనాలు లేనప్పుడైతే మనకి వీడియో కూడా మంచిగా వస్తుందని నేను తొందరగా వచ్చేసాను. సో మీలో ఇంకా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, బాగుంటుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి. మరికొంతమందికి అయితే ఈ వీడియో చూపిస్తుంది అనమాట లైక్స్ రావటం ద్వారా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.